వచ్చింది ఇంటికి. సో ఎప్పుడు అమ్మ వచ్చినా నాన్న వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటారు. ఆడపిల్లకి ఇదే ఒక సంపద. అమ్మ నాన్న ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు వట్టి చేతులతో అనేది ఎప్పుడు రారు బిడ్డింటికి. సో న్యాచురల్, అసలు ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయని కూరగాయలు. ఏమేమి తెచ్చిందో నేను కూడా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. సో చూద్దాం ఏమేమి తెచ్చిర్రు ఏంటని. ఇవి ఎన్ని కేజీలు ఉంటాయమ్మా? మిర్చి 2 కిలోలు పచ్చిమిర్చి చెట్టు మీద నుంచి తెంపుకొని వచ్చింది. సో అందుకని వాటర్ ఫార్మేషన్ చూసారా, కవర్కి మీకు లైట్ ఫోకస్కి కనిపిస్తుందో కనిపించట్లేదో వాటర్ ఫామ్ అయింది. చెట్టు నుంచి ఏ కాయ తెంపినా కూడా, ఏ కాయ చెట్టు నుంచి తెంపినా కూడా కవర్లో వేసి ఇట్లా స్టోర్ చేస్తే కన్ఫామ్గా వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఇదనమాట, చూపిస్తే ఎట్లా ఉన్నది ఏంటి అని. సో ఫ్రెష్ వితౌట్ కెమికల్, అసలు ఫ్రెష్ చెట్టు మీది కాయలు నిండిపోతే తిన్నా కూడా తినకున్నా కూడా తిన్నంత కడుపు నిండిపోయే సంతోషం. సో చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, చుట్టాలకి, ఇంటి పక్క వాళ్ళకి, అట్లా ఇట్లా అన్నీ నేనేం ఉంచుకోను. అవన్నీ ఉన్నా ఖరాబ్ అయిపోతాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. సో ఇంకేమేమి తెచ్చిందో చూద్దాం. ఎప్పుడు చేసుకొచ్చినావా? మన్మని కోసమా? సో నా బంగారాయి కోసం అంట చేసుకొచ్చిందంట. సూపర్. ఇవేంటి? ఫ్రెష్ చిక్కుడుకాయలు. అసలు ఎట్లాంటి రసాయనం వాడని ఇంట్లో న్యాచురల్గా జస్ట్ వాటర్తో పెరిగి కాసిన కాయలు ఇవి. హెల్త్కి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా మంచిది. పొల్యూట్ అయిన సొసైటీలో ఏదైనా కెమికల్, బట్ న్యాచురల్గా పండించిన పంటలు, చెట్టు మీద కాయలు. అసలు కర్రీ టేస్ట్ ఇది అసలు మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. సో ఇట్లాంటి న్యాచురల్ కూరగాయలు ఇప్పుడు దొరకడం చాలా అంటే చాలా అరుదు. అసలు న్యాచురల్గా కొంతమంది రైతులు పండిస్తున్నారు ఇట్లా నాన్నలాగా. పండించినా కూడా ఆ రైతు దగ్గర పండించిన పంట తీసుకొని అమ్మనికి తీసుకున్న వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అవి చాలా రోజులు స్టోర్ ఉండడానికి, ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి. సో బయట కూడా ఏది కాయాలన్నా కెమికల్ లేకుండా వితౌట్ కెమికల్తో పంటలు పండించడం అయితే చాలా కష్టము. బట్ కొంతమంది ఉన్నారు పండించే వాళ్ళు. సో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తా. సో ఇవి చిక్కుడుకాయలు. గంగరేగాయలు. ఇంట్లో నేను ప్రీవియస్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టు చూపించాను మీకు, అదే చెట్టు కాయలు. ఆకులు ఎన్నున్నాయి, కాయలు అన్ని కాస్తాయని చెప్పినాను కదా. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే అసలు స్వీట్ అయితే మామూలుగా ఉండదు. మెయిన్గా ఇంత స్వీట్ రావడానికి రీజన్ ఏంటంటే అసలు ఎలాంటి రసాయనాలు వాడక న్యాచురల్గా కాసిన కాయలేమో, అందుకే ఇంత స్వీట్ ఉంటాయి అనుకుంటా. నానైతే అసలు ఎట్లాంటి స్ప్రే చేయడు కెమికల్స్. అసలు టేస్ట్ మాత్రం కిరాకు ఉంటుంది. సో గంగరేగాయలు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. పక్కన పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ వంకాయలు, గుత్తొంకాయలు. కేక్ ఉంటుంది అసలు కర్రీ చేసుకుంటే, ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేయని కూరగాయలు కాబట్టి సూపర్ టేస్ట్. అసలు ఎక్కడ ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా, ఎంత మంచి షెఫ్ వండినా కూడా ఇట్లాంటి న్యాచురల్గా పండిన కూరగాయలు, చెట్టు మించి తీసుకున్న కూరగాయలతో వండిన కర్రీలో వచ్చిన టేస్ట్ మాత్రం ఎందులో రాదు. రాసిస్తా నేనైతే. మై ఫేవరెట్. ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి, చూపిస్తా. ఆహా,
అసలు ఇంట్లో పెంచిన కొత్తిమీర స్మెల్ బయట మనము చాలా మార్కెట్లలో చూసి తీసుకుంటాం కదా, బాగుంది బాగుంది అని. ఈ స్మెల్ మాత్రం అసలు ఇక్కడ రాదు. కడుపు నిండిపోతుంది. ఆహా, కొత్తిమీర. నెక్స్ట్ స్పెషల్ దోసకాయలు. సో ఇంత కోతులు ఎన్ని రకాలుగా విభజన చేస్తున్నా కూడా కష్టపడి 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 తినాలి, కెమికల్స్ లేకుండా, బయట కొనుక్కోకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి అని ఎంతో కష్టంతో పెంచిన కూరగాయలు ఇవన్నీ. సో అన్నీ కోతుల బెడద నుంచి, ఇంకా రసాయనాలు స్ప్రే చేయకుండా పెంచిన న్యాచురల్ కూరగాయలు. సో నా కోసం దాచుకొని 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 కోతుల నుంచి తప్పించుకొని పండించిన పంట ఇవి. కోతులు కనబడకుండా వాటి మీద పాత చీరలు కొంటవి కట్టిందంట మా మమ్మీ, కోతులు చూసినా తినకుండా ఉండడానికి. మెయిన్గా ఏంటంటే 5,000-6,000 పెట్టి నాన్న నెట్ వల దొరుకుతుంది, చేపలు పట్టే వలలాగా ఒక నెట్ దొరుకుతుంది. ఇప్పుడు కోతుల బారి నుంచి రక్షణకి, పంట రక్షణకి అవి తీసుకొస్తున్నారు రైతన్నలందరూ. సో నాన్న కూడా 5-6 వేలు పెట్టి 2-3 ఎకరాలకి సరిపడా ఆ నెట్ తీసుకొచ్చి కట్టిండు. అయినా కూడా చెట్ల మించి లోపలికి దునకడము, మనుషులు వెళ్ళినప్పుడు మనుషుల్ని గరవడం అట్లా చేస్తున్నాయి. బట్ అయినా కూడా లక్ ఉంది తినాలని. సో అందుకనే కీరదోసకాయ. జామకాయలు, మా ఇంటి చెట్టు జామకాయలు. ఏమన్నా స్వీట్ ఉంటాయా? బయట ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న ఈ స్వీట్ మాత్రం రాదు. ఇంత సూపర్గా ఉంటాయి. స్మెల్ మాత్రం కడుపు నిండిపోతుంది జామకాయల స్మెల్తో. నెక్స్ట్ అలసందలు, సూపర్. నెక్స్ట్ గోడ్జిక్కుడు. ఏమన్నా గోడ్జిక్కుడు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. సో గోడ్జిక్కుడు బాగానే కాస్తున్నాము. బీరకాయలు ఇవన్నీ గోడ్జిక్కుడు కాయలు మిక్స్ అయిపోయినాయి, అన్ని క్లమ్జీ అయిపోయినాయి. కవర్లు వేసుకొచ్చింది సంచిలో. సో ఇవన్నమాట. ఈ కూరగాయలన్నీ 15 days వస్తాయి నాకు. 15 days స్టోర్ చేసుకొని మంచిగా అన్నీ ఫ్రెష్గా వాష్ చేసుకొని కట్ చేసి స్టోర్ చేస్తాను కవర్లలో, బాక్స్లలో పెట్టేసి. సో ఇవన్నీ కూరగాయలు 15 days వరకు వస్తాయి నాకు. సో అది మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే వితౌట్ కెమికల్తో ప్రజెంట్ దొరకడమే చాలా కష్టం. ఏదైనా కూడా కొనడమే డబ్బులు పెట్టి. బట్ ఐఎమ్ లక్కీ, వెరీ లక్కీ. అప్పుడప్పుడు ఎప్పుడు కాకపోయినా కూడా అప్పుడప్పుడు ఇట్లా న్యాచురల్గా ఫుడ్ తీసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో. మన ఆరోగ్యం ఎంత బాగుంటే అంత సంపద మన దగ్గర ఉన్నట్టే. ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది, మెయిన్గా ఆరోగ్య సంపద చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు 20+30+కే ముసలి వాళ్ళలో ఉన్న ఎనర్జీ కూడా ఉండట్లేదు ఈ జనరేషన్లో. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. సో ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హెల్త్ మస్ట్. మెయిన్గా పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోండి. టైంకి ఫుడ్ ఇవ్వండి, బయట ఫుడ్ అస్సలు ఇవ్వకండి.
ఇట్లా సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఏ ఫుడ్ దొరికిన కూరగాయలని కాదు, బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేసినా అంత మంచిది. చాలా అంటే చాలా పొల్యూషను, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్నెస్ లేదు. మెయిన్గా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎంత నీట్నెస్ ఉంటే అంత బెస్ట్ హెల్త్కి. నీట్నెస్ వల్ల 50కి 100కి 60% మన హెల్త్ మనమే కాపాడుకున్నట్టు అయిపోతుంది. సో మెయిన్గా కావాల్సిన హెల్త్కి నీట్నెస్. ఎంత నీట్నెస్ ఉంటే అంత మంచిది. ఫుడ్ విషయంలో అయినా, డ్రెస్సింగ్ విషయంలో అయినా, వాటర్ విషయంలో అయినా, ఎక్స్ట్రా ఏ విషయంలో అయినా కూడా మెయిన్గా కావాల్సింది నీట్నెస్. అండ్ ఫుడ్లో ఎంత కేర్ ఉంటే అంత బెస్ట్. సో ఇది మెయిన్గా ఈ వీడియో తీయడానికి రీజన్. ప్రజెంట్ ఉన్న సొసైటీలో కూడా ఇట్లా న్యాచురల్ ఫుడ్ దొరకడం ఐఎమ్ లక్కీ. అందరూ ఇట్లా తీసుకోండి. కష్టమైనా కూడా, కొంచెం ఇబ్బంది అయినా కూడా, ఇంటి సరౌండింగ్స్లో ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇట్లా న్యాచురల్గా కూరగాయల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, మెయిన్గా ఆకుకూరల చెట్లు కొంచెం ప్లేస్ ఉన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. మెయిన్గా అవేర్నెస్ ఇంపార్టెంట్. ఎంత అవేర్నెస్ ఉంటే అంత మంచిది. తెలియని వాళ్ళకు తెలియజెప్పండి. ఒక మంచి విషయం చెప్పడానికి వీడియో తీసినాను. సో అవేర్నెస్ ఇంపార్టెంట్. చాలామంది ఈ ఫాస్ట్ జనరేషన్లో వితిన్ సెకండ్లో ఇట్లా అయిపోవాలి, ఏ వర్క్ అయినా, ఏ ఫుడ్ అయినా, ఏ వంటకమైనా ఇట్లా అయిపోవాలి ఫాస్ట్గా ఏది తొందరగా అయిపోతే అది మెయిన్గా వెళ్ళి అర్జెంట్ అనేసి షాప్లో వెళ్ళి ఏది తొందరగా దొరికేస్తే అది తినడము, ఏది తొందరగా అయిపోతే అది తెచ్చుకొని వంట చేసుకోవడము, ఇమీడియట్గా కావాల్సింది అనేసి తొందరగా ఏది అయిపోతే బాగుంటుంది అనేసి శ్రమ లేకుండా చూస్తున్నారు. మెయిన్గా శ్రమ లేకుండా ఏది వచ్చినా బెస్టే అనుకుంటున్నారు. కానీ శ్రమ లేకుండా ఏది వచ్చిందైనా కూడా అది మన హెల్త్కి 100కి 1000% నష్టమే కలిగిస్తుంది. కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా వంట చేసుకొని బయట దొరికే వాటిని కాకుండా ఇట్లా న్యాచురల్గా ఏది దొరికినా కూడా తెచ్చుకొని వండుకొని తినండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో. అమ్మ వచ్చింది. అమ్మతో పాటు ఎన్ని శుభ్రమైన, స్వచ్ఛమైన, హెల్దీ అయిన, ఆరోగ్యకరమైన కూరగాయలు కూడా వచ్చినాయి నా ఇంటికి. సో 15 days వరకు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. రేగ్గాయలు, గంగరేగ్గాయలు అసలు స్వీటే వేరు. తినేస్తా వీడియో అయిపోయిన తర్వాత. దోసకాయలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇట్లా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయంట, బట్ తీసుకురాలేదు. అవి కట్ చేయలేదంట, ఇంటికి తీసుకురాలేదు. సో అందుకని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తా ఉంది. సో ఇది ఈరోజు వీడియో. సో కొత్తిమీర హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిది కూడా తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కొత్తిమీరతో మార్నింగ్ చట్నీ వేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది.